హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి మాత్రమైతే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని తప్పించడానికి బీసీసీఐ మాత్రమైతే చాలా రకాలుగా కథనాలను వెల్లడించడం కూడా తెలిసిన విషయమే. ప్రజెంట్ ఈ కథనాలపైన టీమిండియా స్టార్ మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ గారు అయితే స్పందించడం జరిగింది. అదేవిధంగా బీసీసీఐ సెక్రటరీ జైషా పైన మాత్రమైతే పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలను స్పందించడం జరిగింది ఆజాద్ గారు మాత్రమైతే. మాజీ క్రికెటర్ ఆజాద్ గారు మరి ఏమన్నాడు, విరాట్ కోహ్లీ విషయంలో ఏమన్నాడు, అదేవిధంగా జైషా గారి విషయంలో ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్లో ప్రారంభంగానుంది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఐసీసీ వచ్చేసరికి టీమిండియా మ్యాచ్లు వచ్చి 4 మ్యాచ్లు అమెరికాలో జరగనున్నాయి. అయితే అంతకన్నా ముందు మాత్రమైతే టీమిండియా జట్టు గురించి అయితే రకరకాల కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్ జట్టులో కోహ్లీని తప్పించడానికి మాత్రమైతే బీసీసీఐ చాలా రకాల కథనాలు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే టీ20 ప్రపంచ కప్ నుంచి కోహ్లీ తప్పించడానికి, అదేవిధంగా సెలెక్టర్ను ఒప్పించడానికి అజిత్ అగర్కర్కు మన జైషా గారు అయితే అప్పగించినట్లయితే తెలుస్తున్న విషయమే. దీనిపైన అయితే మాజీ క్రికెటర్, మాజీ ఆల్రౌండర్ కీర్తి ఆజాద్ గారు మాత్రమైతే ఘాటుగా స్పందించడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడానికి చూస్తే రోహిత్ శర్మ తప్పకుండా అడ్డుపడతాడని కూడా చెప్పడం జరిగింది. విరాట్ కోహ్లీని తప్పించడానికి అజిత్ అగర్కర్కి అయితే కొంత టైం ఇవ్వడం జరిగిందట. ఈ టైం లోపు అదేవిధంగా సెలెక్టర్ ఒప్పించాలని చెప్పడం జరిగింది. అయితే సెలెక్టర్ను ఒప్పించలేకపోయాడట. అదేవిధంగా తనను తాను కూడా ఆత్మవిమర్శ చేసుకోవడం జరిగిందట అజిత్ అగర్కర్ మాత్రమైతే. టీమిండియా జట్టు విషయంలో, ఎంపిక విషయంలో బీసీసీఐ సెక్రటరీ జైషా గారు తరచుగా ఎందుకు కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు. అదేవిధంగా బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బన్నీ కూడా ఉండడం జరిగింది. రోజర్ బన్నీ మాత్రమైతే ఎటువంటి కామెంట్ చేయడం లేదు. కాకపోతే ప్రతి విషయంలో కూడా జైషా గారు మాత్రమైతే కామెంట్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా జైషా గారు ఎందుకు పాల్గొంటున్నాడు కూడా చెప్పడం జరిగింది. ఎవరు చేసే జట్టు ఎంపిక వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. అన్ని విషయాల్లో కూడా జైషా గారు మాత్రమైతే పాల్గొన్నదైతే కళాఖండిగా చెప్పడం జరిగింది. ఆజాద్ గారు మాత్రమైతే ఒకవేళ విరాట్ కోహ్లీ మాత్రమైతే టీ20 ప్రపంచ కప్ నుంచి తీసేస్తే మాత్రమైతే విరాట్ కోహ్లీ తప్పకుండా అడ్డుకుంటాడని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ విషయం పైన అయితే మన జైషా గారితోని మన రోహిత్ శర్మ మాట్లాడడం అయితే జరిగినట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా టీ20 వరల్డ్ కప్ జట్టులో విరాట్ కోహ్లీ తప్పక ఉండాలని కూడా రోహిత్ శర్మ ఖచ్చితంగా కళాఖండిగా చెప్పడం జరిగిందట బీసీసీఐ సెక్రటరీలకు మాత్రమైతే. అదేవిధంగా టీ20 జట్టులో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా బరిలో దిగుతాడు. అంతకన్నా ముందే విరాట్ కోహ్లీ గురించి ఒక క్లారిటీ కూడా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే టీ20 ప్రపంచ కప్లో మన విరాట్ కోహ్లీ తప్పకుండా ఉంటానన్నట్లే తెలుస్తున్న సమాచారం. మరి విరాట్ కోహ్లీ పైన ఇట్లాంటి కథనాలు ఎందుకు బీసీసీఐ అల్లుతుందో మాత్రమైతే తెలియట్లేదు. మరి దీనిపైన మాత్రం బీసీసీఐ మళ్ళీ ఎలా వివరణ ఇస్తుందో అయితే చూడాలి. మరి చూద్దాం టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది అయితే మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అయిపోయిన వెంటనే మనకు వరల్డ్ కప్ కూడా ఉండడం జరిగింది. అంతకన్నా ముందే జట్టును కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో అయితే తెలిసిపోతుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్లో ప్రారంభంగానుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికాలో 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. మరి టీ20 షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మాత్రమైతే టీమిండియా 4 మ్యాచ్లు మన అమెరికాలోనే జరగనున్నాయి. మరి చూద్దాం టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అనేది మనం అప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మన టీమిండియాలో టీ20 జట్టులో విరాట్ కోహ్లీ చోటు దక్కుతుందా లేదా అనే విషయం పైన క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి కూడా అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.